తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో ఉన్న పాలిటెక్నిక్ కళాశాలలో తాగుబోతులు కొందరు బుధవారం రాత్రి విద్యార్థులపై దాడి చేసి భయభ్రాంతులకు గురి చేశారు. దీంతో విద్యార్థులు హాస్టల్ నుండి బయటకు రావాలంటే హడలిపోతున్నారు. నేను గూడూరు గవర్నమెంట్ కాలేజు హాస్టల్లో ఎమర్జెన్సీ అంటే ఏదైనా ఎమర్జెన్సీ పనులు ఉన్నప్పుడు చేస్తున్నాను. యాక్చువల్గా నేను సివిల్ సెషన్లో అటెండర్ని. నా పేరు శ్రీనివాసులు. ఇక్కడ రాత్రి గొడవ జరుగుతుందంటే అవుటర్స్ వచ్చేసి కాలేజ్ క్యాంపస్లో మందు తాగుతూ ఉన్నారు. అది ఇప్పటి నుంచో కాదు, ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది. మేము వాళ్ళని పంపించటం, మళ్ళీ వాళ్ళు తిరిగి రావటం, ఇలా డైలీ జరుగుతూనే ఉంది. దీనివల్ల ఏంటంటే వాళ్ళు హాస్టల్ పిల్లకాయల మీద నైటు హాస్టల్ పిల్లకాయలని పిలిచి కొట్టారు. ఎందుకు కొట్టారని అడిగితే మళ్ళీ తిరిగి పిల్లకాయలని ఇంకొక ఇద్దరిని కొట్టారంట. దాంట్లో పిల్లకాయలందరూ కలిపేసి ఎందుకు కొడుతున్నారని చెప్పేసి వాళ్ళ మీద అడగటం జరిగింది. ఆ తర్వాత అదంతా రాత్రి సమావేశం అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు బయట ఉండేసి పిల్లకాయలు ఎవరు బయటకు వేస్తారో వాళ్ళు కొట్టాలని కూడా ప్రయత్నం చేశారు. కానీ పిల్లకాయలు ఎవరు బయటికి పోలేదు. మళ్ళీ ఉదయాన్నే వచ్చి కాలేజీలో నేను హాస్టల్లో ఉండగా వాళ్ళు 8 మంది వచ్చి పిల్లకాయలని కొట్టడానికి లేదా వాళ్ళని అడగటానికని అని అన్నారు. కానీ అతని ఎక్స్ప్రెషను అలా లేదు నా దగ్గర. నాకు అనిపించలేదు అలాగా ఎక్స్ప్రెషను. అతను వచ్చేసి లోపల గేట్ ఓపెన్ చేసి డైరెక్ట్గా లోపలికి వస్తుంటే నువ్వు ఎందుకు వచ్చావంటే నేను అడుగుతుంటే అతను ఏమంటే నేను ఆ అబ్బాయితో మాట్లాడాలి, ఆ పిల్లని నాకు తెలుసు, మీ కాలేజీలో ఉన్న వాళ్ళమే, మాకు తెలుసు ఇదంతా, నేను చెప్పడం లేదని చెప్పి నన్ను ఒక విధంగా చెప్పాలంటే చెప్పాడు. ఆ విధంగా చెప్పడం వల్ల నేనేం చేశానంటే ఇవన్నీ కుదరదు, బయటికి వెళ్ళిపోండి అని చెప్పేశాను. దానివల్ల ఏంటంటే రాత్రి మేము పోలీసు కానిస్టేబుల్ గారికి ఇద్దరికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు మళ్ళీ ఉదయం చూసుకుంటా అన్నారు, కంప్లైంట్ ఇవ్వమని చెప్పారు. కాబట్టి మేము కంప్లైంట్ సారు వచ్చిన తర్వాత ప్రిన్సిపాల్ గారిని, హెడ్ ఆఫ్ సెక్షన్ వాళ్ళని సంప్రదించి వాళ్ళ తరపు నుంచి మేము యాక్షన్ తీసుకొని వాళ్ళ తరపు నుంచి మేము సమాచారం తీసుకొని వాళ్ళకి చెప్పి ఏం జరిగిందని వాళ్ళకి చెప్పి ఆ తర్వాత పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాలని అనుకుంటున్నాము. కాబట్టి ఈ లోపల ఇవన్నీ ఈ లోపల మళ్ళీ వీళ్ళు సాయంత్రం ఉదయం 8 మంది వచ్చేసి పిల్లకాయలని బయటకు వస్తే కొడతాము, గేట్ బయటకు వస్తే కొడతాము, మీరు అందరూ ఎప్పుడెప్పుడు బయటికి వెళ్తారా అని చూస్తాను అన్నట్టు బెదిరింపులు జరిగాయి వాళ్ళ తరపు నుంచి. కాబట్టి పిల్లకాయలకి బయటికి వెళ్ళి ఎటువంటి ఇబ్బంది జరిగినా ఎవరైతే రాత్రి గొడవ పడ్డారో వాళ్ళదే రెస్పాన్సిబిలిటీ. అంటే వాళ్ళు చేశారని అనుకుంటాం. ఎందుకంటే రాత్రి ఆ విధంగా అతను వాళ్ళతో గొడవ పెట్టుకున్నాడు. పేర్లు ఐడియా. నా పేరు కే సంతోష్ కుమార్. నేను అనంతపురం నుంచి వచ్చాను. ఈ గూడూరు పాలిటెక్నిక్ కాలేజ్లో హాస్టల్లో చదువుతున్నాను. నిన్న ఒక గొడవ జరిగింది. ఆ గొడవలో కొంతమంది ఒక్కరోజు కాకుండా ప్రతిరోజు హాస్టల్లోకి వచ్చేసి అవుటింగ్ హాల్స్ లోపలికి వచ్చి మందు తాగడం అలాంటివన్నీ చేసేసి అలాంటి పనులు చేయడం కాకుండా మరి పిల్లలను కూడా కొడుతున్నారు. అలాంటి కొడతం వల్ల అందరికీ భయం వేస్తుంది. మాకు అవుటింగ్ పోవాలంటే కూడా భయం వేస్తుంది. అందుకని మీరు ఏదో ఒకటి చేయాలని కోరుకుంటున్నాను. ప్రసాద్. నేను గూడూరు పాలిటెక్నిక్ కాలేజీలో చదువుతున్నాను. మైనింగ్ బ్రాంచ్ ఫస్ట్ ఇయర్. ఈ విధంగా బయట వాళ్ళందరూ మా కాలేజీలోకి వచ్చేసి తాగుతా రచ్చలు చేస్తా గొడవ పడుతూ ఉన్నారు. ఇప్పుడు మాకు అసలు నిన్న వచ్చి కొట్టారు కూడా. ఎందుకు కొట్టారని పోయి అడిగేదానికి పోతా అంటే మళ్ళీ వచ్చి కొట్టారు. నీ అబ్బా పువ్వు ఎవరిని పిలుచుకుంటావు పిలుచుకో అది ఇది అని చెప్పారు. మళ్ళీ మార్నింగ్ వచ్చి మళ్ళీ మాకే ఇచ్చి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతున్నారు. అయితే ఇలాగైతే మేము ఎలా చదువుకోవాలి? ఇక్కడ ప్రతిరోజు వచ్చి ఇక్కడ తాగుతున్నారు, కాలేజీలోకి వస్తున్నారు, అందరిని కొడుతున్నారు. ఈ విధంగా ఉంటే మేము కాలేజీలో చదువుకోము. ఈ వాళ్ళంతా మొత్తం లోకల్ అంతా ఈ గూడూరు అంతా అట్టే ఉంది. మా కాలేజీ పద్దన వచ్చి వార్నింగ్ ఇచ్చి నీ అవ్వ పువ్వు ఎవరిని పిలుచుకుంటారు పిలుచుకోండి, బయటకు వచ్చే రోడ్లో పండ పెడతాం నరుకుతాం అంటున్నారు. అన్న, నా పేరు సప్తగిరి అన్న, మాది నాయుడుపేట దగ్గర. అన్న, నైట్ ఏంటంటే మేము కాలేజీలో ఇక్కడ చదువుకునేదానికి వచ్చాము. త్రిబుల్ బ్రాంచ్ అది నాయుడుపేట దగ్గర. మేము ఇక్కడ కాలేజీలో నైట్ ఏమంటే బయటికి వెళ్ళాము. మేము కూల్ డ్రింక్స్ అవి తీసుకునేదానికి బయటకు వెళ్ళాము. బయటికి వెళ్ళి తిరిగి వచ్చే దారిలో అన్నోళ్ళు అంతకుముందు లోపలికి వచ్చారు. వాళ్ళు లోపలికి వచ్చి కూర్చొని తాగుతున్నారు. మేము చూసాము బయట వాళ్ళు. లోపలికి వచ్చినప్పుడు మమ్మల్ని పిలిచారు. మేము మాట్లాడుకుంటూ అటు ఇటు మేము తిట్టుకుంటూ ఫ్రెండ్స్ అందరం తిట్టుకుంటూ వెళ్తున్నాము. పిలిచారు, రావడం వచ్చి ఏంద్రా బూతులు మాట్లాడుతూ అది తిట్టారు బయట వాళ్ళు.
నాది అనంతపురం నేటివ్ ప్లేస్. నేను ఇక్కడ అక్కడి నుంచి చదువుకొని పాలిటెక్నిక్ కాలేజీకి వచ్చినాను. ఇక్కడ మైనింగ్ చేస్తున్నా. బయట నుంచి అవుటర్స్ వచ్చి కాలేజీలోకి వచ్చి పిల్లల్ని కొట్టేది అట్లా చేస్తున్నారు. వాళ్ళు డ్రింక్ చేసేది వచ్చి ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అందరినీ కొడదామని చూస్తున్నారన్న. మేమందరం నుంచి చదివేకి వచ్చింటే మమ్మల్ని ఇట్లా కొడుతుంటే మేము ఏం చేద్దాంనా. మళ్ళీ మార్నింగ్ కూడా వచ్చి మొగలు అయితే రంటరా చూసుకుందామని అట్లా ఇట్లా అంటున్నారు. మేము ఏం చేయాలో మాకు తెలియట్లేదు. మావాడినే కొట్టిండేది ఫస్ట్ ఇయర్ స్టూడెంట్, వీడు మావాడే ఫ్రెండ్. పాపం వాడు మాత్రం ఏం చేస్తాడన్నా, వాళ్ళు చూస్తే లోకాలు, మేము ఎక్కడో లాంగ్ నుంచి వచ్చిండే వాళ్ళు మేమేం చేస్తామన్నా తాగేసి వచ్చి కొడితే. చెప్పు. వాళ్ళ మీద అంటే డిప్యూటీ వార్డెన్ గారు కొంచెం లేట్గా వస్తూ ఉన్నారు. వచ్చిన తర్వాత పోలీస్ కేసు వాళ్ళ మీద పెట్టడానికి చేస్తారు. రాత్రి ఇద్దరు అటెండర్లని నైట్ వాచ్మెన్ కింద డ్యూటీ వేశాము. వారు ఆ సమయంలో భోజనానికి వెళ్ళారని తెలిసింది. వాళ్ళ మీద కూడా శాఖాపరమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం.